ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక అజెండాపై చర్చ జరగనుంది. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించిన కూటమి ప్రభుత్వం పంచగ్రామాల భూములకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైన భూముల కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నది. కేబినెట్ లో ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కాకపోతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక బడ్జెట్ కి సంబంధించినటువంటి అంచనాలకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా పొలిటికల్ డిస్కషన్స్ లో కూడా ముఖ్యమంత్రి మంత్రులతో ఇంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నెలలో 2 సార్లు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వీటిని అటు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించి, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు, శాఖల వారీగా ఉన్నటువంటి అప్డేట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు నేరుగా చర్చించేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో నెలలో 2 రోజుల పాటు 2 సార్లు ఈ కార్యక్రమాలు కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు మంత్రులకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించి, శాఖలకు సంబంధించినటువంటి అప్డేట్స్ పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అజెండాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సంబంధించినటువంటి పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా 22A భూముల అంశంపై కూడా చర్చ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు పైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొంతవరకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు సంబంధించి ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఇప్పటికే జనసేన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయింది. ఆయన ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక రకంగా సందిగ్ధంగా మారినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.